తెలంగాణ ఎప్సెట్ 2025కి సంబంధించిన ఫేజ్ 2 అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ ఫేజ్ 2 అలాట్మెంట్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో కామన్ డౌట్స్ని మనమైతే డీటెయిల్గా ఒక్కొక్కటిగా మాట్లాడుకున్నాం. సో పక్కాగా మీ డౌట్ అయితే సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ డౌట్, నాకు ఫేజ్ 2 లోపల సీట్ అలాట్ అయింది, నేను నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, ఫేజ్ 2 లోపల ఫస్ట్ సీట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, అంటే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం నీకు రీ అలాటెడ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. దాని గురించి ఎట్లాంటి టెన్షన్ కాకూరి, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి అండ్ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ నుండి సెకండ్ ఫేజ్కి రీ అలాట్ అయింది అని చెప్పి చెప్పడానికి రీ అలాట్ అని మెసేజ్ వస్తుంది. సో దాని గురించి మీరు పెద్ద టెన్షన్ ఏం తీసుకోకూరి. అండ్ దాని తర్వాత మనకి ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది, నేను నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయానికి వస్తే, మనకు ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే మనం ఫీ అయితే పే చేయాలి. ఓకేనా. ఒకవేళ ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ చూసినావా, సో ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు అంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ కంటే ఫేజ్ 2 లోపల ఎక్కువ అమౌంట్ ఉంటే ఆ ఎక్కువ అమౌంట్ ఎంత అయితే ఉందో అంత అమౌంట్ మాత్రమే పే చేయాలి. ఓకేనా. సో ఒకవేళ తక్కువ అమౌంట్ ఉందనుకో మనకు రిఫండ్ అనేది అవుతుంది, ఒకవేళ నీకు కాలేజ్ ఫీ అనేది తక్కువ ఉంటాయి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్ లోపల ఫీ పే చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులోపల మీకు అడ్మిషన్ నెంబర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది ఉందా లేదా చూసుకోవాలి. అడ్మిషన్ నెంబర్ జనరేట్ అయినప్పుడు మాత్రమే నీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఫేజ్ 2 లోపల నాకు సీట్ రాలేదు అంటే మనం ఏం చేయలేము, నెక్స్ట్ ఫేజ్ లోపల ట్రై చేయడమే. అండ్ ఫేజ్ 2 లోపల వచ్చిన సీటు నాకు నచ్చలేదు అంటే మనం చేయడానికి అయితే ఏముండదు. ఒకవేళ నువ్వు ఫేజ్ 2 లోపల వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోకపోతే మాత్రం నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ ఫేజ్ ఏదైనా ఉంటుందా అని అంటే మనకు థర్డ్ ఫేజ్ అయితే ఉంది. అండ్ థర్డ్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే, ఎవరైతే సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోరో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ రాదో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఒకవేళ నీకు సీట్ వచ్చి నువ్వు సీట్ని క్యాన్సిల్ చేసుకున్నా నెక్స్ట్ ఫేజ్కి ఎలిజిబుల్ కావు. అండ్ దాని తర్వాత సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా కూడా నెక్స్ట్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ కావు. ఇంకొకటి ఏంటంటే, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది కదా, ఆ సీట్ నాకు నచ్చలేదు, ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటుందంటే ఫేజ్ 1లో సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైతే నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తుందో అప్పుడే ఫేజ్ 1లో సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దెన్ దాని తర్వాత మనకు లాస్ట్ డే ఎప్పుడు ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అని అంటే మనకు 1 ఆగస్ట్ 2025 వరకు టైం అయితే ఉంది ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు ఎప్పటివరకు టైం ఉంది అనే విషయానికి వస్తే, మనకు 2 ఆగస్ట్ 2025 దాకా టైం ఉంది కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి కాలేజ్ లోపల రిపోర్ట్ చేయడానికి. అండ్ ఎవరైతే ఫేజ్ 2 లోపల రిపోర్ట్ చేస్తారో నెక్స్ట్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఫేజ్ లోపల మనం అయితే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. కోర్స్ చేంజ్ చేసుకోవచ్చా అనే విషయానికి వస్తే, మనకు ఆల్రెడీ ఏదైతే కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజ్ లోపల కోర్స్ చేంజ్ చేసుకోవడానికి మనకు ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ ఆర్ ఇంటర్ స్లైడింగ్ ఫేజ్ అని చెప్పి ఒక ఫేజ్ అయితే పెడతారు. సో ఇది థర్డ్ ఫేజ్ తర్వాత మనకైతే ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇప్పటివరకు ఉన్న డౌట్స్ అయితే. అండ్ కొన్ని మిస్టేక్స్ అయితే మీరు అవాయిడ్ చేయాలి. ఏంది ఆ మిస్టేక్స్ అంటే, సీట్ని ఆన్లైన్ లోపల కన్ఫర్మ్ చేసుకోకపోవడం అండ్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోవడం. సో ఈ రెండు విషయాల లోపల ఏది చేసినా కూడా మీ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో డూ ఫాలో us for more content and thank you so much. Signing off.